హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల డీఏ బకాయిల చెల్లింపులపై శుభవార్త చెప్పిన ఆర్థిక శాఖ. డీఏ అరియర్ పేమెంట్ టు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్. దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముఖ్యంగా విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వేతన సవరణ కమిషన్, పీఆర్సీ కమిషన్ మరియు సంబంధించిన ఉద్యోగుల ప్రయోజనాలపై చర్చ ఇటీవల జరిగింది. అమరావతిలో జరిగిన ఈ చర్చలో ప్రభుత్వం వేతన సవరణ కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేస్తుంది? మధ్యంతర భృతి ఐఆర్ ఎంత శాతం ఉంటుంది? అది ఉద్యోగులకు ఎప్పుడు చెల్లిస్తారు? అలాగే పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏ బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారు? అనేటటువంటి ప్రశ్నలకు ఆర్థిక శాఖ సమాధానం ఇచ్చింది. మరి ఆర్థిక శాఖ ఏమని సమాధానం ఇచ్చింది? ఏంటనేది వివరాలు తెలుసుకుందాము. ఆర్థిక శాఖ స్పష్టమైన తేదీలు లేదా శాతాలు ప్రకటించకుండా పీఆర్సీ మరియు ఐఆర్ విషయాలలో ప్రకటించలేము. ఇవి పీఆర్సీ, ఐఆర్ విషయాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో పరిశీలనలోనే ఉన్నాయని పేర్కొంది. ఇది ఉద్యోగ సంఘాల్లో కొంత నిరాశనే కలిగించింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ యొక్క ప్రాసెస్‌ని ఏదైతే ఉందో ముమ్మరం చేయకుండా ఇంకా పరిశీలనలోనే ఉంది. ఇంకా చెక్ చేస్తున్నామని చెప్పడం అనేది చాలా తీవ్ర నిరాశకే కలిగించినటువంటి అంశము. ఎందుకంటే వారు ఈ ముఖ్యమైన అంశాలపై తమ తక్షణ స్పందన అయితే ఆశించారనమాట, స్పష్టతను. కానీ డీఏ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం కొంత స్పష్టత ఇచ్చింది. ఇది ఉద్యోగులకు కొంత మేర ఊరటనిచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారంగా 2024 జూన్ 12 వరకు ఉద్యోగులకు 11వ పీఆర్సీలో భాగంగా చెల్లించాల్సిన డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బకాయిల మొత్తం దాదాపుగా 12,119 కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది. ఈ మొత్తాన్ని అత్యంత ప్రాధాన్యతతో త్వరలో చెల్లిస్తామని ప్రభుత్వం ఈ మేరకు హామీ ఇచ్చింది. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సిన డీఏ బకాయిలపై సమస్యలపై ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటారని అయితే ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ హామీలు దీర్ఘకాల డిమాండ్లలో ఒక దాన్నైనా పరిష్కారం చూపుతుందని అయితే ఆశించబడుతుంది. మొత్తానికి ఈ డీఏ బకాయిల సమస్యలపై ఖచ్చితంగా ఈ నిర్ణయం అయితే దసరా పండుగ లోపల తీసుకుంటారని అయితే ఆశిస్తున్నారు. పీఆర్సీ మరియు ఐఆర్ విషయాలు ఇప్పటికీ పరిశీలన దశలోనే ఉన్నప్పటికీ డీఏ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం ఇచ్చిన హామీ ఉద్యోగుల విశ్వాసాన్ని కొంతవరకు నిలబెట్టుకోగలిగింది. ఉద్యోగ సంఘాలు పీఆర్సీ ఏర్పాటు మరియు ఐఆర్ అమలుపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నైతిక స్థైర్యానికి అత్యంత ఆవశ్యకమని వారు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఉద్యోగుల సంక్షేమం మధ్య సమతుల్యత సాధించడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది అని చెప్పవచ్చు. ఈ అంశాలపై భవిష్యత్తులో మరిన్ని చర్చలు, నిర్ణయాలు వెలువడే అవకాశం కూడా మెండుగానే ఉంది. మరి ఈ దసరాకైతే ఖచ్చితంగా ఈ డీఏ బకాయిల చెల్లింపులు చేస్తామన్నట్టుగా ఆర్థిక శాఖ చెప్పింది. మరి ఏం మేరకు చేస్తారు? ఈ యొక్క 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిల్లో కనీసం ఒకటో, రెండో అయినా ఈ దసరా కానుకగా ప్రకటించాల్సిన నేపథ్యంలో ఏం జరుగుతుంది, ఏదేమనేది ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.